ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలో కరోనా కేసు నమోదైంది. కేజీహెచ్లో ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కరోనా గతం కంటే బలహీనపడిందని కేజీహెచ్ ఆర్ఎంఓ బంగారయ్య అన్నారు. ప్రస్తుతం ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల కూడా కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అంటున్న ఆర్ఎంఓ బంగారయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏపీలో కరోనా మళ్ళీ కలవరం సృష్టిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు అయితే నమోదయ్యాయి. అందులో 4 అయితే మృతి చెందడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా కుటుంబ సంక్షేమ శాఖ కూడా కొన్ని సూచనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పెద్ద హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా ఒక కరోనా కేసు అయితే నమోదైన పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలో కరోనా ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కేజీహెచ్లో ఐసోలేషన్ సెంటర్ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేజీహెచ్ ఆర్ఎం బంగారయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు కరోనా మళ్ళీ కలవరం సృష్టిస్తుంది. గతంలో చూసుకున్నాం, పాండమిక్ పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు దాని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకుముందు కరోనా అంటే అందరికీ తెలిసింది, ఒక విధమైనటువంటి భయం అనేది క్రియేట్ చేసి మన ప్రపంచవ్యాప్తంగా భయం క్రియేట్ చేసింది. ఆ టైంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఇదొక పాండమిక్ లాగా వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది, మానవ జాతిని ఆల్మోస్ట్ నాశనం అయిపోయేలా చేసింది. అప్పుడు నిజంగా చాలా డెత్లు అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు కూడా ప్రజలు. ఇది మధ్య అయితే ఒక 4-5 సంవత్సరాలు చాలా స్తబ్దగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ పరీక్షలు చేస్తూ ఉంటే కేసులు పాజిటివ్గా వస్తున్నాయి. అలా కడపలో 4 కేసులు, తర్వాత కాకినాడ అక్కడికి వచ్చింది. అయితే ఎస్టర్డే మాత్రం విశాఖపట్నంలో కూడా ఒక వ్యక్తి తను రొటీన్గా టెస్టులు చేసేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకునేటప్పుడు కరోనా వచ్చింది. దాన్ని మన కేజీహెచ్కి తీసుకొచ్చేటప్పుడు కేజీహెచ్లో కూడా కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ తెలిసింది. ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోయాడు. అయితే ప్రజలు చెప్పేది ఏంటంటే కరోనా అనేది ఒకనప్పుడు ఉన్నంత తీవ్రతగా లేదు, అది మ్యూటేషన్ అయ్యి చాలా వీక్ అయ్యింది. అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడైనా డెత్లు అయితే ఈ కరోనా వల్ల అయినట్టే కాదు, వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గుండె జబ్బులు, షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు కూడా డెత్లు అవుతున్నట్టున్నాయి. కరోనా అనేది పెద్ద భయపడవలసిన అవసరం అయితే ప్రజల్లో లేదని నేను అనుమానం. అసలు కరోనా వైరస్ సోకితే దాని ప్రభావం ఏ అవయవాల మీద ఎక్కువగా ఉంటారు? ముఖ్యంగా కరోనా అనేది వైరల్ వ్యాధి. ఇది సోకిన తర్వాత లంగ్స్ లోకి వెళ్తుంది. లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత బాగా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్షన్ చేస్తుంది. ప్లమ్ లాగా వచ్చేసి కమ్మలాగా ఎయిర్వే అబ్స్ట్రక్షన్ చేస్తుంది. దానివల్ల ఈ కరోనా సోకిన వ్యక్తిలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతుంది. దానివల్ల పేషెంట్ ఇంతకుముందు బాగా డెత్లు అయ్యి. అయితే ఇప్పుడైతే కరోనా గురించి అంత భయపడవలసిన పని లేదు. ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టినా కూడా దాని రకంగా మందులు వచ్చి దాని తాలూకు ఎక్విప్మెంట్ కూడా అన్ని రకంగా ప్రభుత్వం దగ్గర ఉంది. సో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కరోనా అనేది నార్మల్ వ్యాధిలో అయిపోయింది. ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, మిగతా డెంగ్యూ లాగా ఉంది. ఇప్పుడు కేసులు అయితే నమోదైనా ప్రజలైతే భయపడవలసిన లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. మళ్ళీ కొత్తగా అనుమానం ఉన్న ప్రతి కేసుని పరీక్ష చేస్తున్నారు. పాజిటివ్ అయినా కూడా అంత సీరియస్ తెరవలో లేదు. మనకి కేహెచ్లో కూడా పాజిటివ్ వచ్చింది. అయితే ఏదైనా ముందు జాగ్రత్త చర్యగా కేహెచ్లో కూడా ఒక ఐసోలేషన్ వార్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మళ్ళీ సీరియస్ అయినా ఏదైనా కూడా మనం మంచి వైద్యం అందించడానికి కేహెచ్ తరఫున సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని అన్ని హాస్పిటల్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టెరిషియల్ హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ కూడా సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించడానికి ల్యాబ్లు మనకి ఎక్కడ వరకు అందుబాటులో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉంటాయి? అంటే గతంలో చూసాం, కరోనా టెస్ట్ చేస్తే ప్రాథమికంగా అయితే ఇక్కడ చేసేవారు. ఇంకా సీరియస్ అయితే దాని కన్ఫర్మేషన్ కోసం వేరే ప్రాంతానికి పంపించే పరిస్థితులు చూసాం. ఇప్పుడు కేజీహెచ్లో ఇక్కడ నిర్ధారణ అయిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుందా? ఇదే ఫైనల్ టెస్ట్? అంటే జనరల్గా ఏమిటంటే ఇంతకుముందు తెలియకపోవడం వల్ల రకరకాల ప్రాంతాలకి ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇప్పుడు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఈ కరోనాను ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి ల్యాబ్ ఏర్పాటు జరిగింది. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మైక్రోబయాలజీలో ఈ కరోనా సోకిన వ్యక్తి టెస్ట్ చేస్తే సరిపోతుంది. కొన్ని బయట సెంటర్స్ కూడా ఏంటంటే ప్రిలిమినరీగా బయట కూడా ఈ కిట్ తీసుకొని కరోనా ఉందా లేదా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే దాన్ని పక్కాగా మన మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఆంధ్ర మెడికల్ కంట్రోల్ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో పరీక్ష చేసి మళ్ళీ నిర్ధారణ చేసి పక్కాగా కరోనా ఉందా లేదు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.
ఇది మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చూసుకుంటే జూలై 1 నుంచి జూలై 16 వరకు కూడా దాదాపు 339 కేసులు అయితే నమోదయ్యాయి. అందులో 113 కేసులు కేరళలో నమోదయ్యాయి. ఇంకా కర్ణాటకలో 60 వరకు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో కూడా చూసుకుంటే 13 కేసులు నమోదయ్యాయి. అందులో 4 అయితే చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉంది. ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కూడా కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేజీహెచ్లో కూడా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అవసరమైన టెస్టులు కూడా ఇక్కడే చేసి వాళ్ళకి అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా అందించేందుకు అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్ఎంఓ బంగారయ్య గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే